హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి నందమూరి అభిమానులకి మంచి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి నందమూరి అభిమానులు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారండి. ఒక ఫ్యామిలీని తీస్తూనే ఉంటున్నారు, తొక్కుతూనే ఉంటున్నారు. లేద్దామని చూస్తున్నారు, మళ్ళీ 2-3 సినిమాలు ఫ్లాప్. ఓ సినిమా కొడుతున్నారు, మళ్ళీ 2-3 సినిమాలు ఫ్లాప్. స్థిరత్వం లేకుండా పోయింది. అందువల్ల వీళ్ళ స్థానాలు కూడా కోల్పోయారు. 1996 నుంచి 2026 వరకు నందమూరి బాలకృష్ణ గారు 22 హిట్లతో మొదటి ప్లేస్లో ఉంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు 2వ ప్లేస్లో ఉన్నారండి. అన్ని విధాలుగా నందమూరి అభిమానులు టాప్ 1 and 2లో ఉన్నారు. ఇంకా రామ్ చరణ్, ప్రభాస్ అసలు లిస్టులలో లేరు. మరి 1000 కోట్ల సినిమాలు ఆ విధంగా చూసుకుంటే ప్రభాస్ లిస్టులో ఉండొచ్చు, కానీ ఇట్ల పరంగా చూస్తే ఎవరైనా ఇట్లా చూస్తారు. స్థిరత్వం ఓ 10 సెంచరీలు లైన్గా చేసి తర్వాత 10 మ్యాచ్లు ఆడకపోతే వాళ్ళు నెంబర్ 1 అవరు. 10 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు స్థిరంతగా చేసుకున్నా ఆయన నెంబర్ 1 స్థానానికి వెళ్తాడు. అది తెలుసుకోండి. ముందు స్థిరత్వం అన్నది ఉంటేనే నెంబర్ 1 పొజిషన్ వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ గత 7 సినిమాల నుంచి నెంబర్ 1 హిట్లు కొట్టడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ గారు నెంబర్ 1 పొజిషన్లో కొనసాగుతున్నారు. మన టాలీవుడ్ టాప్ స్టార్లుగా 6 చెప్పుకుంటున్నాం కదా, 6 కానీ టాలీవుడ్ పరంగా చూసుకుంటే 19-30 సంవత్సరాల నుంచి బాలకృష్ణ గారు నెంబర్ 1 ఉన్నారు. 2 ఇండస్ట్రీట్లు ఉన్నాయి, 3 ఇండస్ట్రీట్లు. మన ఇందులో ఒకటి ఇయర్ హిట్ ఉంది, సింహ. మళ్ళీ ఒకటి రోజుల పరంగా 1000 రోజులు ఆడే సినిమా ఒకటి ఉంది, లెజెండ్. ఇలా చాలా రకరకాల పాత్రలు, ఒకటే జోనర్ కాదు. గౌతమ్ పుత్ర శాత గారిని హిస్టరికల్ మూవీ అఖండ, ఇది డిఫరెంట్ మూవీ. ఇలా రకరకాల సినిమాలు తీస్తూ ఉంటున్నారు. బాలకృష్ణ ఒకే సినిమా ఒకే ఫార్ములా ఫాలో అవుతలేదు. అందువల్ల ఆయన ఈరోజు టాలీవుడ్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. భైరవ దీపం లాంటి సినిమా, అది సినిమా కురుపి క్యారెక్టర్ ఎవరైనా చేస్తారా? ఇప్పటికైనా చేయమని చూద్దాం. ఇలాంటి పాత్రలు ఎన్నో చేశారు బాలకృష్ణ గారు. ఒక సైన్స్ పిక్చర్ ఆదిత్య 369 ఫస్ట్ 9 కోట్లు కొట్టిన సినిమా చరిత్రలో సృష్టించి అప్పుడు అది ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇవన్నీ మాఫియా బ్యాచ్ నెగిటివ్ చేసి చూపిస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన వెబ్సైట్లు, చాలా వెబ్సైట్లు చెప్పడంతో, నిజాలు బయటకు రప్పించడంతో ఇప్పుడున్న సినీ ప్రేక్షకులకి తెలుస్తుంది నిజాలు. గత 30 సంవత్సరాల బట్టి కేవలం 13 హిట్లు ఉన్నాయి చిరంజీవి గారికి, అంతే. అందులో ఒకటే ఇండస్ట్రీ హిట్ ఇంద్ర. మరి దీనికి పట్టుకుని బాసు అది ఇది అని పేరు చెప్పుకుంటే ఎలా కుదురుతుంది? 30 సంవత్సరాల పాటు చిరంజీవి గారు ఫామ్ కోల్పోయారు, ఇది ఒప్పుకోవాలి ఎవరైనా. ఆ 30 సంవత్సరాల బట్టి బాలకృష్ణ గారు రేజ్ అయ్యారు. అదేవిధంగా బాలకృష్ణ గారికి మధ్యలో మళ్ళీ ఫ్లాప్లు వచ్చాయి. బాలకృష్ణ గారికి అన్నిట్లు వచ్చాయని మనం చెప్తున్నాను, నేను అభిమానులని సరే అన్నిట్లు వచ్చాయని చెప్తలేదు. మధ్యలో పలనాడు బ్రహ్మనాయుడు నుంచి వీరభద్ర సినిమా వరకు అట్ట ఫ్లాప్లు వచ్చాయి. ఒక్క మగడి సినిమా, విజయేంద్ర వర్మ, మహారథి, అలా సినిమా చాలా ఫ్లాప్లు వచ్చాయి బాలకృష్ణ గారు కూడా. కానీ వాటితో పోలిస్తే బ్లాక్ బస్టర్ హిట్లు ఎక్కువ వచ్చాయి. అఖండ, సింహ, లెజెండ్, లక్ష్మీనరసింహ, చెన్నకేశవరెడ్డి, పెద్దన్నయ్య లాంటి సినిమాలు మంచి మంచి హిట్లు. ఈ హిట్ల వల్ల నరసింహనాయుడు, సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్లు. ఇలాంటి హిట్లు బాలకృష్ణ గారికి ఎక్కువ ఉండడం వల్ల ఇవాళ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఏ విధంగా చూసినా చిరంజీవితో పోలిస్తే బాలకృష్ణ గారు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు గత 30 సంవత్సరాలు బట్టి, ఏ డౌట్ లేదు. ఒక కలెక్షన్ పరంగా, టోటల్ సినిమా కలెక్షన్ పరంగా చూస్తే బాలకృష్ణ గారే 750 కోట్లతో టాప్లో ఉన్నారు లాస్ట్ 5 సినిమాలు చూసుకుంటే. కానీ చిరంజీవి గారు మల్టీ స్టార్ మూవీలు కాబట్టి ఓన్లీ సింగిల్ సినిమా అంటే సింగిల్ సినిమాస్ పరంగా చూస్తే చిరంజీవి గారు కేవలం 200 కోట్లలోనే ఉన్నారు. అది గమనించుకోండి. చాలా లిస్టులో ఉన్నారు చిరంజీవి గారు. బాలకృష్ణ గారు 745 కోట్లు ఉంటే చిరంజీవి 250 కోట్లు చిల్లర ఉన్నారు. ఆ విధంగా చూస్తే నాగార్జున గారు కన్నా తక్కువ ఉన్నారు. నిజాలు తెలుసుకోండి. మల్టీ స్టార్ల మూవీ లేరు,
సోలో హీరో లేరు. బాలకృష్ణ ఇప్పుడు సోలో సినిమాలో తీస్తారు. సొంత స్టోరీలు ఎంచుకుంటారు. రీమేక్లు కూడా చేయరు. మరి ఇలాంటి హీరోలని నెంబర్ 1 కాకపోతే ఇంకా ఏమవుతారు? థ్యాంక్ యూ వెరీ మచ్.